హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. చలి అయితే దారుణంగా ఉందనమాట, మామూలు లేదు. అందరికీ హ్యాపీ భోగి. ఇప్పుడైతే భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా లెగిసి స్వెటర్ అన్నీ వేసుకున్నా, బ్రష్ కూడా ఇంకా చేయలేదు. జాడ నీట్గా వేస్తాం మావయ్య గారు. సో అందరం వెళ్తున్నాం, మావయ్య గారు, నేను, పిల్లలు. సో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాం. ఓకే. సో ఇంకా మేము వచ్చేసరికి పెట్టెలు కూడా రెడీ చేసి కుట్టేసి ఉంచారు. బాగున్నారండి, మీరు బాగున్నారా? మా ఇద్దరు చూడు మంట దండం పెట్టి చేసి ఇప్పుడు ఇంకా స్నానం అయితే చేశాను. టైం అయితే 7:30 అలా అవుతుంది. పెద్ద పాప కూడా చేసేసుకుంది అనమాట. వచ్చాను నేను. నాకు ఈ ఊరొస్తే ఏం ఫీలింగ్ అనిపిస్తుంది అంటే, అందరూ మన బంధువుల్లాగా అందరూ పలకరిస్తారు అనమాట. అమ్మ వచ్చావా, ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అడుగుతారు. అది నాకు చాలా నచ్చుతుంది. పల్లెటూరులోనే ఆ బంధం అనేది కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. సో మా షాప్ అనమాట, మా మావయ్య గారు వాళ్ళది చిన్న షాప్. భోగి స్పెషల్ గా రెడీ అయిపోయారు అనమాట. అందరం కొత్త బట్టలు వేసేసుకున్నాము. అయితే పార్వతీపురం వెళ్తున్నాం అనమాట. టౌన్ మా ఊరు నుంచి ఒక 20 minutes జర్నీ ఉంటది, అంతేనా? సో అక్కడికి వెళ్ళి కొన్ని కొనుక్కోవాలి పిల్లల కోసం గట్ట, అందుకోసం వెళ్తున్నాం అండి. ముగ్గురు హాయ్. నోహి హాయ్ చెప్పు. గుడ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆచి వెళ్తున్నావా? నోహి నువ్వెక్కడికి వెళ్తున్నావే? కలద్దాలు కొనడానిక? అడిగి కలద్దాలు కొంటానని చెప్పేసి తీసుకొచ్చారు అనమాట. ఎవరు కొంటారమ్మా కలద్దాలు? ఎవరు కొంటారు చెప్పే నోహి? చిన్న మమ్మీ. చూడు, చిగ్గుపడిపోతాడు నేను, చిగ్గుపడిపోతాడు. ఇంకా బావగారు మేము ఇంటి దగ్గర ఉండబుద్ధిగా వచ్చేస్తాను, తిరగడానికి వెళ్ళిపోతాను. అలాగా మన దాన్ని ఏదో బయటకు తీసుకుని వెళ్ళి మీకు ఎందుకు రండి చూసుకుందామని అన్నది, అందుకోసమని వెళ్ళిపోతాను. పదండి. గీత కూర్చో గీత. వీళ్ళందరూ నన్ను ముందుకెక్కించి ఆ నలుగురు వెనక్కు కూర్చుంటారని వెళ్ళిపోయారు అనమాట. అసలైన గ్యాంగ్ ఇదేనమాట. చెప్పమ్మా. 4 అన్నయ్య, గీత, లెనిషా, పెద్ద డాడీ. నలుగురు ఒక జట్టు, మీ ఇద్దరు ఒక జట్టు. అవును. ఓకే. అల్లది లినీష బాగా జట్టు అయిపోయింది వాళ్ళ పెద్ద డాడీతోని. పార్వతీపురంలో ఒక టాయ్ షాప్ కి అయితే వచ్చామన్నమాట, బొమ్మలు చూడడానికి. పేపల్ అప్పుడు గీతమ్మకి బర్త్డే కోసం పంచాము. ఇప్పుడే మళ్ళీ అదే మోడల్లో పేపర్ తీసుకుందామని అనుకుంటున్నాం. నీకు కావాలా? సో ఇంకా బావగారు అయితే ఇక్కడ పార్వతీపురంలో దిగిపోయారు. బుజ్జిగాడు అయితే మాతోనే ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పు. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇలాగా మాతో ఉండడం. వాడు గబుక్కని రాడు కూడా మా దగ్గరికి, కానీ పళ్ళకే కూర్చున్నాడు, ఏడలేదు. వాళ్ళ డాడీ బాగా చెప్పినా కూడా. వాడికి స్పెట్స్ కొంటానని చెప్పాను, కాకపోతే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. వాడు స్పెట్స్ కోసమే నాతో ఉన్నాడు. షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదంటవనని వ్యాంగ్ రావడం వల్ల. మనం నోహి ఎన్ని స్పెట్స్ కావాలి నీకు? ఒక్కటి కావాలా? ఓకే. ఇంకేటి కావాలి నోహి? హ్యాట్ కావాలా? ఇంకా ఆడికి ఏది కావాలో అదే కొంటున్నాం అనమాట. ఏది నోహి? ఇది చూపించు. అది పెట్టావా? వాళ్ళు పెట్టేస్తారు. నాకు ఇది ఎంచుకుంది. నోహి ఏమొచ్చి అది ఎంచుకున్నాడు. ఇంకా చిన్నదానికి నీకేటి కావాలా? ఇంటి దగ్గర 10 జతలు ఉన్నాయి, మళ్ళీ కావాలి. కొద్ది నోకున్నావే చూపులో. నచ్చిందా? హ్యాపీయా? గట్టి చెప్పు. హ్యాపీ పదా. టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ భోగి పళ్ళు పోసే టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక్కడైతే పలు రకాల ఆకులు అన్నీ మార్నింగ్ వెళ్ళేసి తీసుకొచ్చాము. సో అవన్నీ ప్లేట్లలో సర్దాలి. అలా పిల్లలకి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. అవన్నీ సర్దాలి, బిస్కెట్స్, చాక్లెట్స్. దానికోసం అయితే అమ్మమ్మ గారు ప్లేట్లు అయితే ఇచ్చారు, వాటిల్లో పెడతా ఇప్పుడు.
అంటే అప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, ఇప్పుడే పెట్టేసుకుంటే బెస్ట్ అని సర్దుకోవడం. ఇక్కడ ఎత్తులో సర్దుతున్నా నాకు గీత్క హెల్ప్ చేస్తుందంట సర్దడానికి. రెడీ చేసేసామన్నమాట గీత్క అండ్ నేను కూడా. 2 ప్లేట్స్ అమ్మించాను. ఇది ఒక 10 తాంబూలాలు అన్నట్టు, మొత్తం 20 తాంబూలాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకా ఉన్నాయి ఇంకో 30 ప్యాకెట్స్ వరకు, అంటే ఎక్స్ట్రా అయితే పనికొస్తాయని తెప్పించాను. ఇవైతే కట్ చేసి వదిలేస్తాను. ఈ చాక్లెట్స్ వచ్చిన పిల్లలకి ఇవ్వడానికి అన్నట్టు. ఇవైతే భోగి పళ్ళలోకి చిల్లర, చాక్లెట్స్, ఇంకా పువ్వులు, చెరుకు ముక్కలు అన్నీ వేస్తాను. ఇవైతే మేరీగోల్డ్ బిస్కెట్స్, ఇవి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి. ఇలాగంటే పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే రేగిపళ్ళు వేసి, పువ్వులు వేసి, చెరుకు ముక్కలు వేసి అవి కూడా కలిపిస్తా. రేగిపళ్ళు కూడా రెడీ చేస్తా. రేగిపళ్ళు, చాక్లెట్లు, కాయిన్స్, చెరుకు, పువ్వు రెక్కలు అయితే కొంచెం వేసాను అనమాట, సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తా మంచం కింద. ఇది కూడా ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. తాంబూలాలు కూడా ఇస్తాను కదా, అందుకోసం కొంచెం పద్ధతిగా రెడీ అయ్యాను అనమాట. అన్ని వస్తువులు కూడా వేసేసుకున్నాను. నీట్గా నిండుగా ఉంటుంది కదా, ఉట్టప్పుడు మనం ఎలా వేసుకోము, బ్యాంక్లోనే ఉంటాయి. ఇటువంటి అప్పుడైనా వేసుకోవాలని చెప్పి వేసుకున్నా. బ్యాంగిల్స్ అని కొనుక్కున్నాను. సారీ, బ్లౌజ్ కూడా బాగా కుట్టారు. ఎప్పుడు నేను కుట్టిస్తున్న సిస్టరే అనమాట. కొంచెం డిఫరెంట్గా కుట్టించాయి ఈసారి. సో ఇంకా మేము రెడీ అయిపోయాం. వాళ్ళకి ఈ పేపర్ అయితే దొరికింది అనమాట. మాకు పార్వతీపురంలో కొనుక్కున్నాము పిల్లలకి పంచడానికి. వైజాగ్ లో అడిగితే మీరు బయటకి వెళ్ళిపోండి అన్నారు. 10 రూపాయలు వస్తువు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడిగానండి. అలా అయితే ఏం లేవు, మినిమం 50 రూపాయలు అన్నారు. అదే పార్వతీపురంలో 6 రూపాయలకి 7 రూపాయలకు కూడా ఐటమ్ దొరుకుతుంది రిటర్న్ గిఫ్ట్స్. నిజంగా పార్వతీపురం బెస్ట్ ప్లేస్ అని అనిపించింది నాకైతే మాత్రం. ఇవి కీ చైన్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట పంచడానికి. ఇప్పుడు ఎంత మంది పిల్లలు వస్తే తీసుకెళ్తారో చూడాలి. అంత గట్టిగా ఎందుకు రెడీ అయ్యే ఫస్ట్ చెప్పు. పలదాటలు గట్టి ఇస్తా కదా, పద్ధతిగా ఉండాలి కదా. మరి అన్ని వస్తువులు మెడలో వస్తువులు ఉన్నప్పుడు వేసుకోవడంలో తప్పు లేదు కదా, లేనప్పుడు ఎలగలేదు. ఒకప్పుడు అసలు ఏమి ఉండేది కాదండి నా మెడలోని. బట్ ఇప్పుడు దేవుడి దయ వల్ల దేవుడి కరుణించి ఒక్కొక్కటిగా చేయించుకున్నాం అనమాట అన్నిన్ను. సో అందుకోసం వేసుకున్నాను. లేనప్పుడు వేసుకోలేము, ఉన్నప్పుడు వేసుకోవడంలో తప్పు లేదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమంటావు నువ్వు? అంతే, ఉన్నప్పుడే వేసుకోవాలి. మళ్ళీ 4 రోజులు పోతే మళ్ళీ లోన్ పెట్టేస్తాం కదా, అప్పుడు తెచ్చుకోవాలి. అందుకే నేను ఎంతగా చెప్పాను, మళ్ళీ మేము బ్యాంక్ లో పెట్టేస్తాము, ఉన్నప్పుడే వేసుకోవాలి అని చెప్పాను. ఇది అండి మా భోగి పండుగ సెలబ్రేషన్ అనమాట. చూసారా అమ్మ, డబ్బులు తీగి నీకు ఇస్తాను కావాలంటే అలాగండి. సో అన్నీ పంచడానికే తాంబూలాలు అన్నీ రెడీ చేసుకుని పెట్టాం. ఆ పేపర్లు, ఈ పేపర్లు, ఇంకా కీ చైన్స్ కూడా పక్క రూమ్లో ఉన్నాయి. ఒకవేళ చాలకపోతే కీ చైన్స్ జోలికి వెళ్తాం, లేదంటే లేదు. ఇగోండి మొత్తం ఏంటి వచ్చారేటి పిల్లలు. పక్కనాల తల్లి కోసమే మేము ఇదంతా చేస్తున్నాం అనమాట. అది ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి, అదొక్కటే కావాలి. అగో మా అందరూ బాగుండాలి. వాళ్ళ తాతమ్మ బాగుండాలి. ఫస్ట్ వాళ్ళ తాతమ్మ బాగుండాలి, ఎందుకంటే దాని పెళ్ళి అయినాక దాని పిల్లలకి కూడా అమ్మమ్మ గారే సేవ చేయాలి. ధర్ని అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. అమ్మమ్మ గారు రాని, అమ్మమ్మ గారు అత్తమ్మ గారు కొడుకులు పిల్లలు కదా సరాబులలో. అదే మీ తమ్ముడే వెనక్కి రావాలి. స్లోగా 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 భోగి పళ్ళ పండగ అవుతుందా?
వాళ్ళిద్దరు వేయడం లేదు. నోహిక్ చేతులు కొద్ది పెట్టి భోగి పళ్ళకి సంబరాలు అవుతున్నాయి మా ఇంట్లో. ఎవరికి ఎక్కువ డబ్బులు వచ్చాయి చెప్పండి. రండి రండి అయిపోయిన రండి. అయిపోయింది ఎక్కువ మంది కాదులే. అమ్మ కొద్ది సైడ్ లేకవా రండిరా. దాదా పిల్లలు ఇప్పుడు వచ్చారు, లేట్గా వచ్చారు. సరే ఉండు ఇస్తారాగు ఉండాలి. వచ్చాక మీరు వాళ్ళు రాని, వాళ్ళు బయటికి రాని. అదేలా అమ్మాయి రాజా ఇద్దరిది బాగా తీయాలి వీడియో. సో టైం అయితే 8:45 అయ్యింది అనమాట. ఇప్పుడు ముగ్గేయడానికి బయటకు వచ్చాడు. పెద్ద ముగ్గేం కాదు, సింపుల్ డిజైన్, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి. సో కానీ ఈ ముగ్గు చేసేసరికి ఆ టైం పట్టేస్తుందండి. కలర్స్ అన్ని వేసేసి మళ్ళీ ఫినిషింగ్ గట్టి ఇవ్వాలి. చాలా మంచి ఉంది, అందుకోసం ఇంక ఇవన్నీ వేసేసుకున్నా. సో ఇప్పుడు వేస్తున్నా. కష్టపడి ముగ్గులు వేస్తుంది. దొప్పుడు కప్పించుకోవచ్చు ఇంకద్దరిని. ఏటైందే? ఫ్రూట్స్ ఏం తెద్దాను కదా చెప్తే. బాగాలేదని అంటుంది. బాగాలేదని తెలిస్తే ఎక్కడ పడేసావే? చూడరా వెళ్ళి ఎతుకు. లేదా చెల్లి ఎక్కడ పెట్టింది అడుగు. ఎక్కడ పెట్టావే? మీరేట్ చేస్తాను ఇద్దరును. దాన్నే ఇది ముచ్చిలు కళాస్వాన్ని జల్లేస్తాను. ఏయ్ నువ్వు వెళ్ళే సర్కిల్ దగ్గర వైట్ వేసి దానిపైన ముచ్చిలు వేయాలి.
వెళ్ళి వెతుకు. నువ్వే ఎక్కడ పెట్టావు? నీ అట్ లాస్ట్ అయితే కష్టపడి నా సాయం తీసుకొని అయితే ఇది కంప్లీట్ చేసింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ సరిపోయింది. ఇక్కడ అయిపెట్టలేదే. అవును కదా, మర్చిపోయాను. నేను పెట్టినాను నా వంతు. PONGALI పొంగలి. పొంగల్ కదా. పొంగల్ కదా, రేపు వండుతావు కదా పొంగలి. ఇదిగోండి, వీడి పేరు నరేష్ అనమాట. అసలు ఈడు ఎవరి మీద ఫోకస్ చేయడు, ఏ అమ్మాయి కానీ చూడ్డు. కానీ ఒకవేళ ఆడు కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే మాత్రం పడాల్సింది ఎవరైనా. కావాలంటే సీతారాంపురం అడ్రస్ పెడతాను, ఇంటికి రావచ్చు. ట్రై చేస్తాను. నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి చెప్పు. కాదు అది కాదు, రాజేసాబ్ సాంగ్ ఉంటుంది కదా, ఆల్ ఇండియా #1 ఆల్ ఇండియా #1 బ్యాచులర్ నేనే. ధర్ని నీకు చెప్పాడా 10+, 10+, 10K చెప్పలేదు నీకు? చెప్పురా, అలాంటి షేర్ చేసుకోవాలరా మూమెంట్స్, విన్నింగ్ మూమెంట్స్ షేర్ చేసుకోరా మధ్యాహ్నం. అలాగే అంటారులే, నువ్వు అలా అంట. బాగా ఫస్ట్ ప్రైజ్ రేపు మనకే రావాలి. గ్రీన్ కలర్ అయ్యో, ఆ గ్రీన్ అయ్యో, గ్రీన్ అది అక్కర్లేదు. ఇది ఇది ఇదే ఇది ఈ రంగు కొద్దిగా ఎక్కువ వేయ, పర్లేదు, ముద్దగా వేయు. ఇది ముద్దగా వేస్తేనే ఇది లుక్ ఉంటుంది. సూపర్, వావ్. వేరే కలర్ అయ్యమ్మా, అన్నీ ఒకే కలర్ వేస్తున్నావు ఎందుకు? కలర్స్ అయిపోతే అదిగో అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, తెచ్చుకో. అదిగో వెళ్ళు, జాను గడికి ఇస్తుంది. ఎక్కువ కలర్స్ తెచ్చారు వాళ్ళు, కేజీ ప్యాకెట్లు తెచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. సో పక్కన పిన్ని వాళ్ళ దగ్గర కూడా నేనే ముగ్గేశాను. ఎవరు నేనే. ఫైనల్ గా 3 ముగ్గులు అయితే వేసినాడు అనమాట ఈరోజు. ఇదొకటి అలానే పిన్నాళ్ళ ఇంట్లో ఒకటి, ఇంకెక్కడ వీధిలో అందరూ ముగ్గులు వేస్తున్నారు అనమాట. నాదైతే కంప్లీట్ అయిపోయింది.